తరగతికి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. సమర్పిస్తున్న వారు జి వేణుమాధవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికంద, మండలం తొగుట, జిల్లా సిద్దిపేట. విద్యార్థులు చిత్రం గమనించండి. చారిత్రక కాలంలో ప్రభుత్వాలు ప్రధానంగా రెండు విధులు నిర్వహించేవి. ఒకటి దేశ రక్షణ, రెండు శాంతి భద్రతలు కాపాడడం. ఇతర దేశాల నుండి దేశాన్ని కాపాడడం, అంతర్గతంగా కొట్లాటలు జరగకుండా చూడడం, ఇవి ప్రధానమైనటువంటి విధులు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మనిషి పుట్టుక నుండి చనిపోయేంత వరకు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఉదాహరణకు చూద్దాం. పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, వైద్యశాల, తపాలా కార్యాలయాలు మొదలగు సంస్థలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తుంది. అదేవిధంగా రోడ్డు మార్గాలు, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, రైల్వే సేవలు, వాయు రవాణా నిర్వహించడం, త్రాగునీరు అందించడం, పారిశుద్ధ్యం నిర్వహించడం, విద్యుత్ సదుపాయం కల్పించడం, ఇలా ఎన్నో సదుపాయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కల్పిస్తుంది. విద్యార్థులు, ప్రజా సదుపాయాలు, ప్రజలకు అందుబాటు ధరలలో లేదా ఉచితంగా ప్రభుత్వం అందించేటువంటి సదుపాయాలనే మనం ప్రజా సదుపాయాలని చెప్పవచ్చు. ప్రజా సదుపాయాల యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే ప్రజలందరూ ప్రయోజనం పొందడం. ఉదాహరణ చూద్దాం. గ్రామంలో పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పాఠశాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఉచితంగా ప్రభుత్వం విద్యను అందిస్తుంది, ధనిక పేదాన్ని తేడా లేదు. అదేవిధంగా విద్యుత్ సరఫరాను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి, గృహ రంగానికి, పాఠశాలలకు, దుకాణాలకు, మిగతా అన్నిటికీ కూడా ప్రభుత్వం విద్యుత్తును అందిస్తుంది. అదేవిధంగా పైన చెప్పుకున్నటువంటి సదుపాయాలే కాకుండా ప్రభుత్వం యొక్క ఇంకొక బాధ్యత కూడా ఉంది. జీవనోపాధిని కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సమాజాలు ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వాలే కల్పించాలి. విద్యార్థులు ఈ చిత్రం చూడండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పాల్గొంటున్నటువంటి కార్మికులు. భారత ప్రభుత్వం 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా నిరుద్యోగి గ్రామ పంచాయతీలో తన పేరును నమోదు చేసుకున్నట్లయితే అతనికి 100 రోజుల పని కల్పించాలి. సంవత్సరంలో 100 రోజుల పని కల్పించాలి. ఒకవేళ ప్రభుత్వం కల్పించలేకపోతే అతనికి 100 రోజుల వేతనం ఉచితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి విద్యార్థులు ఈ చిత్రం కూడా. అదేవిధంగా ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీరు అందించడం, ప్రాజెక్టులు నిర్మించడం, చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడం, ఆహార ధాన్యాలు, కిరోసిన్ మొదలగునవి. అదేవిధంగా రాయితీపై వంట గ్యాస్ సిలిండర్లు అందించడం, ఎరువులు అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు చేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పుడు సబ్సిడీ అంటే ఏమిటో చూద్దాం. ప్రభుత్వం ఎరువులు, ఆహార ధాన్యాలు, డీజిల్ వంటి ప్రధాన వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తుంది. ఇందుకోసం ఆయా వస్తువులకు అయ్యే వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడే చెప్పుకున్నట్లుగా వంట గ్యాస్ పైన కావచ్చు,
ఎరువులపైన కావచ్చు, కరెంటు పైన కావచ్చు, ప్రభుత్వం సబ్సిడీలను భరిస్తూ ఉంది. బడ్జెట్ అంటే ఏమిటో చూద్దాం. ఒక ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆదాయ వ్యయాల నివేదికనే బడ్జెట్గా చెప్పవచ్చు. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 2020-21వ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. అంటే 2020 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. విద్యార్థులు చిత్రం చూడండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఈ వీడియోను చూడండి. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఉన్నారు. గమనించండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి రోజున ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో తన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దేశం ఎంతో ఖర్చు చేస్తుంది. దేశం మొత్తం ఖర్చులో 1/4 వంతు ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. మిగతా 3/4 వంతు ఖర్చు ప్రైవేట్ రంగం అనగా గృహస్థులు చేసే ఆహారం, విద్య, రవాణా, దుస్తులు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, వినోదం వంటి వాటిపై గృహస్థులు ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార సంస్థలు ఉత్పాదక సేవా రంగాల ముడి పదార్థాల వినియోగం, యంత్రాలు, ఇతర ఉత్పత్తులు, కూలీలు, మార్కెటింగ్ ఉద్యోగుల వేతనాలు మొదలగు వాటిపై వ్యాపార రంగం ఖర్చు చేయడం జరుగుతుంది. మొత్తం ఖర్చులో ఎక్కువ భాగం ప్రైవేట్ రంగం నుంచి జరిగితే ప్రభుత్వం తరఫున 1/4 వంతు మాత్రమే జరుగుతుంది. 2011-12లో మొత్తం ప్రభుత్వ ఖర్చు 23 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. దానిలో ప్రభుత్వం ఏ రంగాలకు ఎంత కేటాయింపులు చేసిందో ఈ పై చిత్రం ద్వారా గమనిద్దాం. ప్రభుత్వ వ్యయం 2011-12 చూడండి విద్యార్థులు. ఈ పై చిత్రంలో ఏమేమి కనబడుతున్నాయి మనకు? వడ్డీ చెల్లింపులకు 17%, పెన్షన్లకు 7%, పరిపాలన ఖర్చులు 8%, రక్షణకు 7%, ఆహార సబ్సిడీలు 3%, విద్య మొదలగు వాటికి 12%, ఆరోగ్యం పారిశుద్ధ్యం 4%, పట్టణాభివృద్ధికి 3%, గ్రామీణాభివృద్ధికి 4%, విద్యుత్ నీటిపారుదల 6%, ఎరువుల సబ్సిడీ 2%, రైల్వేలు రవాణా కమ్యూనికేషన్లు 6%, ఇతరములు 21%. అంటే మొత్తం 100% ఉంటుంది. 23 లక్షల కోట్లను 100%గా విభజించి చూస్తే ఏ దానికి ఎంత కేటాయించడం జరిగిందో అర్థమవుతుంది. వడ్డీ చెల్లింపులకు చాలా ఎక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. ఇతరములు తర్వాత వడ్డీ చెల్లింపులు అనగా ప్రభుత్వం చేసే అప్పులకు తను చెల్లించే వడ్డీ. అదేవిధంగా విద్యకు 12% కేటాయించడం జరిగింది. సామాజిక రంగాలపైన కూడా ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేస్తేనే ఆ బడ్జెట్ బాగా ఉంటుందని సామాజికవేత్తలు, నాయకులు కూడా దీనిపై చర్చిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం పార్లమెంటులో బడ్జెట్ సంబంధించి ప్రత్యేక సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా పార్లమెంటు అనగా రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ 2 సభలు ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మెజారిటీ సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వం ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. ₹1 ఖర్చు చేయాలన్నా కూడా ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతనే ఖర్చు చేయాల్సిన అవకాశం ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే అనేక రకాల ప్రతిపాదనలను సేకరించి ప్రభుత్వం వాటిని రూపొందించి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, డిమాండ్లను మనం పత్రికల ద్వారా, మీడియా ద్వారా గమనించడం జరుగుతుంది.
విద్యార్థులు ఇప్పుడు మూల్యాంకనం. ప్రజా సదుపాయాలను కొన్నిటిని తెలుపుము. సబ్సిడీ అనగానేమి? బడ్జెట్ను ఎవరు పార్లమెంట్లో ప్రవేశపెడతారు? మన దేశంలో బడ్జెట్ గురించి ఎందుకు అందరూ ఆతృతగా చూస్తారు? విద్యార్థులు, మరొక పాఠ్యాంశంతో మరో తరగతిలో కలుసుకుందాం. ధన్యవాదాలు.